అల్లు అర్జున్ కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతాను. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? సిగ్గుశరం అంతా జోయిపేటలు ఇటు వచ్చి రాయింది. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చదివిన రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమేనా? కంట్రోల్ 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 వాళ్ళు యాక్టర్లు, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ హీరోలు కాదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. అది ఇచ్చిన వాళ్ళ పాత్ర మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు అని. హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. నేనేనా? హీరోలు అనే వాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? కళాకండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. భరత్ అని నేను సినిమా చూశాను. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతుల పరిపాలన అంటాడు. పొరపాటు ఏదైనా థియేటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. అన్ని అంటాడు. అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటా అంటాడు. ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు. నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. చూసుకోబల్లా పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. ఆ సినిమా హిట్ మా చూస్తాడే సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా? నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేని. అరే ఒక్కడు పట్టించుకోండి. అరే ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏమని నిర్ణయం తీసుకున్నాడు ఆయన? తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ఆ పేదవానికి కానీ ఆ మధ్యతరగతి వానికి గన ఆ విద్య వైద్యం ఉచితంగా గానీ నీటిగా అందుతే గన వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటి వేస్తారు అని చెప్పి. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. దాని మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత పెద్ద మాట అన్నాడు సార్. ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయితే 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్. అటు చూడు. పాలన గురించి ఏం చెప్తాం, ఏదో చేస్తాడు అనుకుంటే మాకు పెద్ద బొక్క పెట్టాడు. ఫీజు రింబర్స్మెంట్ అన్నాడు, మూసుకొని కాలేజీలలో వేయకుండా అమ్మ అకౌంట్లోకి వేసాడు. విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అదే ఏమన్నా వేస్తాడా? సంవత్సరానికి 20,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చినాడు. అది దీనికి మీరు ఏమంటారు సార్? డింగు అంటే 1 సంవత్సరం ఇచ్చినాడు. 2 నెలలు ఏమి ఇచ్చిందిలే. ఈ సెమ్ ఇంక ఎలక్షన్లు వచ్చినాయి, మాకు 4th ఇయర్ మళ్ళా మేము 26,000 కట్టుకోవాలా. ఇంకా అప్పటికప్పుడు రావాలంటే ఎట్టొస్తాయి? ఆయన మీద నమ్మకంతో వీళ్ళేమో గమ్మున అయిపోయినారు ఫీజులు కట్టుకోకుండా. ఆయన చెప్పు, అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. వేస్తాడని చెప్పి ఆ కాలేజ్ వాళ్ళు ఏమో వేస్తాడు తీసుకోండి అని. 2 సంవత్సరాలు లేని నమ్మకం మాకు ఇప్పుడు ఎట్టొస్తుంది? నేను విన్నాను, నేనున్నాను. 2 సంవత్సరాలు మేమే కట్టుకున్నాం. కొత్తగా ఇప్పుడు ఎట్టిచ్చి కడతాడని మేము నమ్మాలి. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేసినాడు. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.